నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను బలరాం. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకు ఉన్న డిమాండ్ మనందరికీ తెలిసిన విషయమే. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు ఆఫర్ చేసే కాలేజెస్ ఎక్కడున్నాయి, ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఉద్యోగ అవకాశాలతో పాటు ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా పీజీ చదవటానికి ఉన్న విద్యా అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి మరెన్నో వివరాలు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. అయితే మన అంతకంటే ముందు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు మీరు నేరుగా కాల్ చేయవచ్చు. డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో మీరు నేరుగా మీకున్న సందేహాలు కూడా అడిగి తెలుసుకోవచ్చు. వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియో సార్. థ్యాంక్ యూ అండి. రైట్, అంటే ముందుగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అంటేనే ఐసీఏఆర్ గుర్తింపు ఉండాలి అంటారు. గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ కావాలన్నా దేనికైనా ఈ గుర్తింపు తప్పనిసరి అంటారా? రైట్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మైండ్లో ఫస్ట్ రైజ్ అయ్యే క్వశ్చన్ వచ్చేసి ఐసీఆర్ అక్రిడిటేషన్ గురించి అండి. దీనికి అనేక కారణాలు అనేవి ఉన్నాయి. సో మనం ముందుగా తీసుకుంటే కనుక బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా మనకు నార్త్ ఇండియాలో చాలా వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేది ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎందుకంటే బీఎస్సీ అగ్రికల్చర్కు అంటే మన దగ్గర సదరన్ పార్ట్లో ఎక్కువగా టెక్నికల్ కోర్సెస్కి అనేది ఫస్ట్ నుండి కూడా చాలా వరకు ఎక్కువగా ప్రియారిటీ అనేది ఇచ్చేవాళ్ళు. నార్త్ ఇండియాలో ఫస్ట్ నుండి కూడా ఈ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ కోర్సెస్కు ప్రియారిటీ అనేది ఎక్కువగా ఉండేది. సో దీనివల్ల అక్కడ చాలా యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అనేది యూజీసీ రికగ్నిషన్ తోటి అక్కడ ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేశాయి. అండ్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా ఒక 15 years బ్యాక్ నుండే అక్కడ చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది యూజీసీ రికగ్నిషన్ తోటి రన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మన దగ్గర ఈ ఎక్కువగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి ఈ బోత్ తెలుగు స్టేట్స్లో. అండ్ ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ ఉంది తెలంగాణలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అనేది ఉంది. ఈ రెండు యూనివర్సిటీలు కూడా యూజీసీ రికగ్నిషన్తో పాటు ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది పొందిన యూనివర్సిటీస్. అండ్ వీటి కింద ఏవైతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ అవుతున్నాయో అవి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇవి. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా మన దగ్గర ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉండడం వలన, అలాగే బోత్ తెలుగు స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందిన విద్యార్థులను మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి అనేది యాక్సెప్ట్ చేస్తున్నాయి. దీనివల్ల చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉంటేనే మన డిగ్రీ వ్యాలిడిటీ అవుతుందా, గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందా అనేది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ డిగ్రీ వ్యాలిడిటీ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ దాంతోపాటు గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిగ్రీ వ్యాలిడిటీ అనేది యూజీసీ రికగ్నిషన్ ఉండి ఐసీఆర్ అక్రిడిటేషన్ లేకపోయినా కానీ ఆ డిగ్రీ అనేది వ్యాలిడే. అంటే ఫర్దర్గా మనము ఏదైనా గ్రూప్స్ కానివ్వండి, సివిల్స్ కానివ్వండి, ఈవెన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ ఏదైనా చేసుకోవాలన్నా కానివ్వండి డిగ్రీ అనేది వ్యాలిడే అవుతుంది అనమాట. బట్ ఇక్కడ గవర్నమెంట్ జాబ్ విషయానికి వస్తే మన తెలుగు స్టేట్స్ పర్టికులర్గా ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్ నుండి డిగ్రీ పొందిన విద్యార్థులకే ప్రియారిటీ ఇవ్వడం వలన ఇక్కడ స్టూడెంట్ కంపల్సరీ ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీలోనే కోర్స్ అనేది చదవవలసి ఉంటుందండి. అంటే ఒక స్టూడెంట్ ఐసీఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కాలేజ్ డీటెయిల్స్ పొందాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కు కన్ఫ్యూజన్ ఏంటంటే రకరకాల యూనివర్సిటీస్, నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ సౌత్ ఇండియన్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ప్రతి యూనివర్సిటీ వచ్చేసి మాకు ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ అయితే ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్నాయనేసి చెప్పి ప్రమోట్ చేస్తుంటాయి. కొన్ని వచ్చేసి ఐసీఆర్ అక్రిడిటేషన్కు అప్లై చేసిన యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అంటే అక్రిడిటేషన్కు అప్లై చేసి అక్రిడిటేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల ఇక్కడ స్టూడెంట్కు కన్ఫ్యూజన్, అసలు ఏ యూనివర్సిటీకి ఐకార్ గుర్తింపు ఉంది, ఇక్కడ ఏ యూనివర్సిటీకి లేదు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇక్కడ మిగిలిపోయింది. సో ఇక్కడ దీనికి ఒక క్లారిటీ ఏంటంటే స్టూడెంట్ ఐసీఆర్ అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్గా అక్కడ ఏ యూనివర్సిటీకి ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉంది అనేది స్టేట్ వైడ్గా అక్కడ చెక్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. www.icr.org.in అనేది ఐకార్ అఫీషియల్ వెబ్సైట్. ఐకార్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మొత్తం యూనివర్సిటీస్, స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ ఎన్నైతే ఉన్నాయో వాటికి అక్రిడిటేషన్ ఇచ్చిన యూనివర్సిటీస్ మొత్తం కూడా అక్కడ లిస్ట్ అయి ఉంటాయి. స్టూడెంట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. అలాగే దాంతోపాటు మేము మా మనదేశం .com వెబ్సైట్లో కూడా అన్ని ఐకార్ అక్రిడిటేషన్ ఉన్న ఏవైతే యూనివర్సిటీస్ అండ్ వాటి యొక్క అఫిలియేటెడ్ కాలేజెస్ ఉన్నాయో వాటి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా టోటల్ ఇండియా వైడ్గా ప్రతి స్టేట్లో ఉన్న యూనివర్సిటీ అండ్ వాటి అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కూడా మా వెబ్సైట్లో కూడా ఉంది. అండ్ మా వెబ్సైట్ మనదేశం .com అనేది మా వెబ్సైట్లోకి లాగిన్ అయినా కానీ స్టూడెంట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు.
రైట్. అంటే బీఎస్సీ అగ్రికల్చర్ యొక్క ఎలిజిబిలిటీ కానీ లేదంటే అడ్మిషన్ ప్రొసీజర్ కానీ ఏ రకంగా ఉందంటారు? రైట్. ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ప్రొసీజర్ అండ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ముందుగా మన తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కనుక మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తెలంగాణ తీసుకుంటే ఇంకొక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో మన దగ్గర బోత్ తెలుగు స్టేట్స్లో తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో టీఎస్ ఎంసెట్ అనేది కండక్ట్ చేస్తారు. టీఎస్ ఎంసెట్ ద్వారా ఈ సీట్స్ అనేది ఫిలప్ చేస్తారు. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏపీ ఎంసెట్ అనేది ఉంటుంది. ఏపీ ఎంసెట్ ద్వారా ఇక్కడ సీట్స్ అనేది ఫిలప్ చేస్తారనమాట. ఎవరికైతే మెరిట్ వస్తుందో ఎంసెట్లో వాళ్ళకు సీట్స్ అనేది కేటాయించబడతాయి ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సో ఏదైతే ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో ఇవి మన తెలుగు స్టేట్స్లో ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. అండ్ బైపీసీ స్టూడెంట్స్తో పాటు ఎవరైతే ఎంబైపీసీ అంటే మ్యాథమెటిక్స్ కూడా ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని చదివి ఉంటారో వాళ్ళకు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే. అంటే మనం ఎక్కువగా చూస్తే ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడులు కాలేజెస్కే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. దానికి రీజన్ ఏంటంటారు? రైట్ అండి. ఇక్కడ మనం మన రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే కనుక మనకు సీట్స్ అనేవి చాలా తక్కువగా అండ్ లిమిటెడ్ సీట్స్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కనీసం అంటే ఒక 3 years బిఫోర్ ఒక 6 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అనేది ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేషన్ ఇచ్చింది. అక్కడ 6 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దాంతోపాటు 5 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మొత్తం మీద ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ తీసుకుంటే లెస్ దాన్ 1000 సీట్స్ మాత్రమే అక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం తెలంగాణలో తీసుకుంటే అప్రాక్సిమేట్గా 432 సీట్స్ మాత్రమే ఇక్కడ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ విషయానికి వస్తే బోత్ బైపీసీ అండ్ ఎంబైపీసీ చదివిన స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా 85,000 మెంబర్స్ ఇక్కడ చదివిన స్టూడెంట్స్ ఉన్నారు. ఇంటర్మీడియట్ బైపీసీ అయితేనేమి ఎంబైపీసీ అయితేనేమి. సో ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ బీఎస్సీ అంటే ఎంబీబీఎస్ తర్వాత అందరికీ ఇక్కడ ఉన్న ఆల్టర్నేట్ ఆప్షన్ ఏంటంటే అగ్రికల్చర్ వైపు ఎక్కువగా వస్తున్నారు. ఈవెన్ ఎంబీబీఎస్లో సీట్స్ తక్కువ ఉన్నాయి అండ్ అలాగే అగ్రికల్చర్లో కూడా సీట్స్ తక్కువ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎవరికైతే అంటే సీట్ సంపాదించిన విద్యార్థులు ఉన్నారో కౌన్సిలింగ్లో వాళ్ళు మహారాష్ట్ర అండ్ తమిళనాడు అనేది ఎక్కువగా వెళ్తున్నారు. ఈవెన్ దో అదర్ స్టేట్స్లో లైక్ పంజాబ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మధ్యప్రదేశ్ ఇట్లాంటి స్టేట్స్లో కూడా ఎక్కువ అగ్రికల్చర్ కాలేజెస్ ఉన్నా కూడా ఈ రెండు స్టేట్స్కు అంటే మహారాష్ట్ర అండ్ తమిళనాడుకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడానికి రీజన్స్ ఏంటంటే ఇవి రెండు కూడా మనకు బార్డర్ స్టేట్స్. అండ్ దీంతో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మహారాష్ట్ర తీసుకుంటే కనుక ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా. అండ్ లాంగ్ బ్యాక్ నుండి ఆల్మోస్ట్ 15 years నుండే మన తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడ చదివి పాస్ అవుట్ అయ్యి ఇక్కడికి వస్తూ ఉన్నారనమాట. దీనివల్ల అక్కడ ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉండటం ఒకటి అండ్ ఇంకోటి ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉండడం వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అంటే మహారాష్ట్రలో ఎలిజిబిలిటీ కానీ లేదంటే అడ్మిషన్ ప్రొసీజర్ కానీ ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ మహారాష్ట్ర విషయానికి వస్తే కనుక మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే ఎలాగైతే ఎంసెట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో మహారాష్ట్రలో అక్కడ లోకల్ స్టూడెంట్స్ కొరకు ఎంహెచ్టీ సెట్ అనేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మహారాష్ట్ర హెల్త్ అండ్ టెక్నికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాము. ఇది ఎంహెచ్టీ సెట్ అని షార్ట్ ఫామ్లో అంటాం అనమాట. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది అక్కడ స్టూడెంట్స్ రాస్తారు. అలాగే దీంతో పాటు అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా రాసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. అంటే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ నుండి కూడా స్టూడెంట్స్ అనేది అక్కడ ఎంఎస్టీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాసి అక్కడ ఒక 5% అనేది గవర్నమెంట్ కాలేజెస్లో కూడా అంటే గవర్నమెంట్ యూనివర్సిటీ అండ్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కూడా సీట్ అనేది పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఎంఎస్టీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత స్టూడెంట్స్ ఎంసీఏఈఆర్ అనేది అప్లికేషన్ ఉంటుంది ఆన్లైన్. సో ఎలాగైతే మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎంసెట్ రాసిన తర్వాత స్టూడెంట్స్ మళ్ళీ యూనివర్సిటీకి పర్టికులర్గా ఆన్లైన్లో అప్లై చేసుకుంటామో అక్కడ కూడా 4 యూనివర్సిటీలు ఉన్నాయి మనకు మహారాష్ట్రలో. ఈ 4 యూనివర్సిటీలకు కలిపి ఒక ఎంసీఏఈఆర్ అనేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఎంసీఏఈఆర్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ ఎంసీఏఆర్కి అప్లై చేయాలంటే స్టూడెంట్ తప్పనిసరిగా ఎంఎస్టీ సెట్ లేదా నీట్ కానివ్వండి, మన దగ్గర ఇండియా వైడ్గా కండక్ట్ చేసే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కానివ్వండి, దీంతో పాటు ఐసీఆర్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయబడుతుంది. ఐసీఆర్ ఎగ్జామినేషన్ రాసిన కానీ ఇక్కడ ఈ 3 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఏది రాసినా కానీ ఎంసీఏఆర్కి అప్లై చేసుకోవచ్చు స్టూడెంట్. ఎవరైతే ఎంసీఆర్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు మహారాష్ట్రలో అడ్మిషన్కు ఎలిజిబుల్ అవుతారు. అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఏదైతే 5% సీట్స్ అంటున్నామో దానికి సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ ఆ 5%లో సీట్ రాని వాళ్ళు అగైన్ మేనేజ్మెంట్ కోటా వైపు కూడా వెళ్ళొచ్చు. 20% అనేది ఎవ్రీ ఇన్స్టిట్యూషన్లో మేనేజ్మెంట్ కోటా ఉంటాయి. దీన్నే అదర్ స్టేట్ కోటా అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈ 20% సీట్స్కు ఎవరైతే ఎంసీఆర్కి అప్లై చేస్తుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు.
అంటే సార్ మహారాష్ట్రలో ఐసీఏఆర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీస్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయి సార్? మహారాష్ట్రలో వచ్చేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా ఇన్స్టిట్యూషన్స్ అనేది ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నాయి. అప్రాక్సిమేట్గా ప్రెసెంట్ ఈ అకాడమిక్ ఇయర్కు 2020-21 అకాడమిక్ ఇయర్కు 76 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ప్రెసెంట్ అక్కడ మహారాష్ట్రలో ఉన్నాయన్నమాట. ఈ 76 ఇన్స్టిట్యూషన్స్ కూడా మనకు 4 అగ్రికల్చరల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. ఈ 4 అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్. అంటే 70 కాలేజెస్ వరకు ఐసీఆర్ గుర్తింపు పొందినవి అంటున్నారు. వాటిలో సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఆబ్వియస్గా ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఉన్న కాలేజ్ అనుకోండి, ఆ కాలేజ్ ఎలా ఉంటుంది, అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ అంటే మన నేటివ్ ప్లేస్ నుండి అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా స్టూడెంట్కు జనరల్గా ఐడియా ఉంటాయి. బట్ ఇక్కడ మహారాష్ట్ర అనగానే అక్కడ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఫీజిబిలిటీ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న 76 ఇన్స్టిట్యూషన్స్లో ఏది బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఇట్లాంటివన్నీ కూడా సెర్చ్ చేయాలంటే స్టూడెంట్కు డెఫినెట్గా అదొక పెద్ద టాస్కే. సో ఇక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఉన్న ఈ 4 అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ కింద ఏవైతే 76 కాలేజెస్ ఉన్నాయో ఈ 76 కాలేజెస్కి వచ్చేసి గ్రేడింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చింది. అంటే ABCD అనేసి 4 గ్రేడ్స్లో మొత్తం ఈ 76 కాలేజెస్ను డివైడ్ చేశారు. ఏ ఇన్స్టిట్యూషన్ అయితే ఏ గ్రేడ్లో ఉంటుందో అది బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టాప్ పొజిషన్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్గా చెప్పొచ్చు మనము. దాని తర్వాత B గ్రేడ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్ అంటే ఏ గ్రేడ్ తర్వాత పొజిషన్లో ఉన్న కాలేజ్ మొత్తం కూడా B గ్రేడ్లో ఉంటాయి. అండ్ C అండ్ D గ్రేడ్ అనేవి B గ్రేడ్ తర్వాత C గ్రేడ్ తర్వాత D గ్రేడ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఏ గ్రేడ్ అంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయనేసి మనం అర్థం చేసుకోవచ్చు. B గ్రేడ్ అంటే ఏ గ్రేడ్ తర్వాత యావరేజ్గా దాంట్లో ఫెసిలిటీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి అన్నీ కూడా యావరేజ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. C అండ్ D అనేది బిలో యావరేజ్గా మనం ఇక్కడ కేటగరైజ్ చేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఎక్కువగా స్టూడెంట్స్ ఏంటంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే మహారాష్ట్ర నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో ఆ నోటిఫికేషన్లోనే 76 కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఆ 76 కాలేజ్కి ఇచ్చిన గ్రేడ్స్ కూడా పబ్లిష్ చేస్తుంది. ఆ గ్రేడ్స్ ఆధారంగా స్టూడెంట్ అక్కడ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. రైట్ సార్. అంటే తమిళనాడులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి సార్? అక్కడ మన తెలుగు విద్యార్థులు అడ్మిషన్ పొందాలంటే ఏ రకంగా పొందవచ్చు? ఈ మధ్యకాలంలో తీసుకుంటే కనుక మహారాష్ట్ర కంటే కూడా ఎక్కువగా స్టూడెంట్స్ తమిళనాడు వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి అనేక కారణాలనే ఉన్నాయి. అక్కడ ఉన్న బెటర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అండ్ అలాగే అక్కడున్న ఫెసిలిటీస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని స్టూడెంట్స్ ఎక్కువగా తమిళనాడు వెళ్తున్నారు. అక్కడ ఒకటే అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉందండి, తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, TNAU అనేసి షార్ట్ ఫామ్లో పిలుస్తూ ఉంటాము. అండ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ కింద అప్రాక్సిమేట్గా 27 అగ్రికల్చరల్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా 27 కూడా తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నమాట. అంటే సార్ ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర ఈ రెండు కూడా మెయిన్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువగా విద్యార్థులు వెళ్ళి చదువుతూ ఉంటారన్నారు. రెండిట్లో ఈ మహారాష్ట్ర, తమిళనాడు కంపేర్ చేస్తే తమిళనాడుని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారా, మహారాష్ట్రని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారా? ఒకప్పుడు చూసుకుంటే కనుక తమిళనాడులో మనకు 2 or 3 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, అంటే ఈవెన్ 2015 అకాడమిక్ ఇయర్ వరకు కూడా 2 or 3 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే తమిళనాడులో ఉండేటివి. సో స్టూడెంట్స్ అప్పటికి మహారాష్ట్రలో కాలేజ్ అనేది ఆల్మోస్ట్ 60 అబోవ్ కాలేజ్ అనేది ఉండడం వల్ల ఎక్కువగా స్టూడెంట్స్ అప్పటి వరకు మహారాష్ట్ర వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే 2015 అకాడమిక్ ఇయర్ తర్వాత తమిళనాడులో ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువ పర్మిషన్ ఇచ్చారో స్టూడెంట్స్ ఎక్కువగా తమిళనాడు వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. రీజన్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ప్యాటర్న్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. సిలబస్ అనేది ఇండియా వైడ్గా ఒకటే ఉంటుంది. ICAR అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీస్లో ఈవెన్ మన తెలంగాణలో అదే ఉంటుంది, ఆంధ్రాలో అదే ఉంటుంది, మహారాష్ట్ర విషయానికి వచ్చినా తమిళనాడు విషయానికి వచ్చినా ప్యాటర్న్ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ తమిళనాడులో ఏంటంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా అక్కడ ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, రీసెర్చ్ వైపు ఎక్కువగా అక్కడ ప్రియారిటీ ఇవ్వడం కానివ్వండి, ఫ్యాకల్టీ ఒకటి, దాంతోపాటు అక్కడ ఉన్న ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానివ్వండి, ఇట్లాంటివన్నిటికి కూడా స్టూడెంట్స్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ తమిళనాడులో ఉన్న అగ్రికల్చరల్ కాలేజ్ మొత్తం కూడా రెసిడెన్షియల్ క్యాంపసెస్. మనం మహారాష్ట్ర తీసుకుంటే కనుక చాలా వరకు కాలేజెస్లో హాస్టల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా లేదు. సో ఒక అగ్రికల్చర్ కాలేజ్ అనగానే రూరల్ ఏరియాలో ఉంటుంది, ఎందుకంటే 100 acres ల్యాండ్ అనేది దీనికి మ్యాండేటరీగా కావాలి ICAR పర్మిషన్ గురించి. సో 100 acres కావాలన్నప్పుడు అది ఒక టౌన్ దగ్గరలోనో సిటీకి దగ్గరలోనో 100 acres అనేది పాసిబిలిటీ ఉండదు. ఆబ్వియస్గా కాలేజ్ అనేది ఇంటీరియర్ రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయబడి ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే హాస్టల్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల కొంతవరకు మన స్టూడెంట్స్కు మహారాష్ట్రలో ప్రాబ్లమేటిక్గా ఉంటుందన్నమాట. దీనివల్ల ఇక్కడ రెసిడెన్షియల్ కాలేజెస్ అవ్వడం వల్ల తమిళనాడులో స్టూడెంట్స్ అక్కడే హాస్టల్ కూడా ఉంది, ఫెసిలిటీస్ బాగున్నాయి కదా అనేసి ఎక్కువగా తమిళనాడు వైపు రైట్. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం MPC విద్యార్థులు కూడా BSc అగ్రికల్చరల్ చేయాలనే ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. అయితే MPC విద్యార్థులకు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ అవకాశం ఎంతవరకు ఉందంటారు?
రైట్. ఇక్కడ మనము బైపీసీ స్టూడెంట్స్ని తీసుకుంటే కనుక బైపీసీ స్టూడెంట్స్కు డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, కోర్స్ ఆప్షన్స్ అనేవి. బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ బైపీసీ అయిన తర్వాత స్టూడెంట్ ఎంబీబీఎస్ వైపు వెళ్ళొచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, అలాగే ఫారెస్ట్రీ, ఫిషరీస్, హార్టికల్చర్, దీంతోపాటు నర్సింగ్ అనేసి, బీ ఫార్మసీ ఒకటి, ఫిజియోథెరపీ, ఇట్లా అనేక మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ చాయిసెస్ ఉన్నాయి. బట్ ఎంపీసీ స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళు వెళ్తే జనరల్ డిగ్రీకి వెళ్ళాల్సి వస్తుంది, లేదంటే కనుక ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సెస్ ఏదైనా బీటెక్లో కోర్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ మధ్య కాలంలో చాలా యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, ఎక్కువగా నార్థన్ పార్ట్లో ఉన్న కాలేజెస్ తీసుకుంటే కనుక వాళ్ళు ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది ఇచ్చింది. సో దీనివల్ల అంటే లాస్ట్ 3 to 4 years నుండి తీసుకుంటే ఎక్కువ మంది ఎంపీసీ చదివిన స్టూడెంట్స్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే సార్ ఇప్పుడు ఎంపీసీ చదివిన విద్యార్థులకు కూడా బైపీసీ చదివిన విద్యార్థుల్లాగే జాబ్ ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఉంటాయంటారా? రైట్, ఆబ్వియస్గా అండి. ఇక్కడ మనం ఎంపీసీ స్టూడెంట్స్ తీసుకుంటే కనుక మన తెలుగు స్టేట్స్లో వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు అడ్మిషన్ తీసుకోవడానికి, బట్ మహారాష్ట్రలో మాత్రం వాళ్ళు అడ్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే పంజాబ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, డెహ్రాడూన్ ఇటువైపు కూడా వాళ్ళకు అడ్మిషన్ తీసుకోవడానికి అక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో జాబ్స్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఇద్దరికి కూడా ఎలాగైతే బైపీసీ స్టూడెంట్స్కు ప్రతి జాబ్ ఎలిజిబిలిటీ ఉంటుందో, ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్కి కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన తర్వాత వాళ్ళు ప్రతి జాబ్కు అర్హులేనండి. అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేసిన విద్యార్థులు కూడా బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అడ్మిషన్స్కి సంబంధించి, కానీ ఈ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుందంటారు? ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అలాగే డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అలాగే డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఈ 3 డిప్లొమా కోర్సెస్ మీద ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలానే ఉన్నాయి. సో దీనివల్ల డిప్లొమా పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన స్టూడెంట్స్ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ ఆప్షన్ వచ్చేసి వాళ్ళకు బీఎస్సీ అగ్రికల్చర్. సో బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలంటే మన దగ్గర ఉన్న సీట్సే లిమిటెడ్. ఇక్కడ బోత్ తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఆ సీట్ల కోసం కాంపీట్ అవుతున్నారు, అండ్ వీళ్ళకు ఒక లెస్ పర్సెంటేజ్ సీట్స్ అనేది కేటాయించారు కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్కు. సో ఇక్కడ డిప్లొమా స్టూడెంట్స్ ఏంటంటే వీళ్ళు కూడా అదర్ స్టేట్స్లో ఎక్కడైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉంటే ఆ ఆప్షన్స్ వైపు అనేది సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. సో మన దగ్గర అయితే స్టూడెంట్స్ అగ్రిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి డైరెక్ట్గా వీళ్ళు అడ్మిషన్ అనేది పొందొచ్చు. అంటే అగ్రిసెట్లో ఎవరికైతే మెరిట్ ఉంటుందో వాళ్ళకు ఇక్కడ సీట్ సంపాదించే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇతర రాష్ట్రాలు తీసుకుంటే కనుక చాలా రాష్ట్రాలు డిప్లొమా బేసిస్ మీద స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దీనికి 2 మెయిన్ రీజన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇక్కడ మనకు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ అనే కోర్స్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో మన బోత్ గవర్నమెంట్స్ అనేది తెలుగు మీడియంలో ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అనేది. సో తెలుగు మీడియంలో ఉండటం వలన ఒక్కసారిగా స్టూడెంట్స్ బీఎస్సీ అగ్రికల్చర్ వెళ్తే కనుక ఇతర రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ పరంగా, టెర్మినాలజీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో మహారాష్ట్ర అయితేనేమి, అలాగే తమిళనాడు అవుతేమి డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆ స్టూడెంట్స్ని అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. అయితే డిప్లొమా స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్తో పాటు ఓపెన్ ఇంటర్ అనేది చేస్తున్నారు. వాళ్ళు మన అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ ఇంటర్ అనేది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూలింగ్ ఆఫర్ చేస్తుంది. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కూడా ఓపెన్ ఇంటర్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఓపెన్ ఇంటర్ ప్రోగ్రామ్ చాలా వరకు స్టూడెంట్స్ అనేది చేస్తున్నారు. సో ఈ ఓపెన్ ఇంటర్ ఎవరైతే చేస్తారో అటువంటి స్టూడెంట్స్ మహారాష్ట్ర వరకు అడ్మిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిప్లొమా స్టూడెంట్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమిళనాడులో వాళ్ళకు అడ్మిషన్ తీసుకోవాలంటే అక్కడ ఈవెన్ ఓపెన్ ఇంటర్ ఉన్నా కానీ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు. రెగ్యులర్ ఇంటర్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయి. అండ్ మహారాష్ట్రలో అయితే కనుక డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఓపెన్ ఇంటర్ చేస్తారో వాళ్ళు అడ్మిషన్ పొందడానికి అర్హులు అనమాట. రైట్. అంటే తెలంగాణలో ఇప్పుడు ఈ బీఎస్సీ అగ్రికల్చర్కి ఉన్న డిమాండ్తో పేమెంట్ కోటాలో సీట్స్ అనేది ఫిల్అప్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈ పేమెంట్ కోటాతో పాటు ఎన్ఆర్ఐ కోటా సీట్స్ని కూడా ఏ రకంగా ఫిల్అప్ చేస్తారంటారు? రైట్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2019-20 అకాడమిక్ ఇయర్ నుండి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ పేమెంట్ కోటా అండ్ దాంతోపాటు ఎన్ఆర్ఐ కోటాని కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే రెగ్యులర్గా ఏవైతే 432 సీట్స్ ఉన్నాయో 6 ఇన్స్టిట్యూషన్స్ కలిపి వాటితో పాటు ఇక్కడ మళ్ళీ ఒక 100 సీట్స్ అనేది అదనంగా పేమెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా ద్వారా అనేది ఇంట్రొడ్యూస్ చేశారు లాస్ట్ ఇయర్ నుండి.
సో ఈ పేమెంట్ కోటా విషయానికి వస్తే మొత్తం 75 సీట్స్ ఉంటాయి పేమెంట్ కోటాలో. ఈ 75 సీట్స్ కూడా ఎంసెట్లో వచ్చిన మెరిట్ ర్యాంక్ ఆధారంగానే ఫిలప్ చేయబడతాయి. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ అనేది జనరల్గా ఏవైతే 432 సీట్స్ ఉన్నాయో వాటికి కండక్ట్ చేస్తారు. ఆ సీట్స్ కంప్లీషన్ అయిన తర్వాత మళ్ళీ పేమెంట్ కోటాలో ఏవైతే 75 సీట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ సపరేట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేసి ఎవరికైతే ఎంసెట్లో మెరిట్ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకు ఈ సీట్స్ అనేది ఆఫర్ చేస్తారు. అండ్ ఎన్ఆర్ఐ కోటా విషయానికి వస్తే కనుక ఇది ఎంసెట్తో సంబంధం లేకుండానే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రియారిటీ బేసిస్ మీద ఇక్కడ సీట్లు అనేది కేటాయించబడతాయి అన్నమాట. ఫీ విషయానికి వస్తే కనుక పేమెంట్ కోటాకు వచ్చేసి 2019-20 అకాడమిక్ ఇయర్కు ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 10,50,000 డీడీ అనేది స్టూడెంట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ సెమిస్టర్ నుండి 50,000 పర్ సెమిస్టర్ లాగా పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎన్ఆర్ఐ కోటా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అప్రాక్సిమేట్గా 30,50,000 వరకు వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ సెమిస్టర్. అండ్ సెకండ్ సెమిస్టర్ నుండి 50,000 అనేది ఎవ్రీ సెమిస్టర్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ పేమెంట్ కోటాకు వచ్చేసి 4 ఇయర్స్కు కంప్లీట్గా 14 lakhs అనేది ఖర్చు అవుతుంది స్టూడెంట్కి ఇక్కడ. అండ్ ఎన్ఆర్ఐ కోటాకు అయితే కనుక 34 lakhs దాకా ఇక్కడ స్టూడెంట్కు ఖర్చు వస్తుంది. అంటే సార్ మనం చూస్తూ ఉన్నాం చాలామంది విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ అనేది ఐసీఆర్ గుర్తింపు లేని యూనివర్సిటీస్లో చదువుతూ ఉన్నారు. అలాంటి వారు ఎంఎస్సి అగ్రికల్చర్ ఐసీఏఆర్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో కాలేజీలో చదవచ్చు అంటారా? రైట్. ఇంతకుముందు తీసుకుంటే కనుక మనము అంటే ఇది వరకు డిస్కస్ చేసిన విధంగా చాలా యూనివర్సిటీస్ అనేది నార్థన్ పార్ట్లో యూజీసీ రికగ్నిషన్ తోటి ఐసీఆర్ అక్రిడిటేషన్ లేకుండా కూడా కోర్స్ అనేది రన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఐసీఆర్ అక్రిడిటేషన్ లేకుండా కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేది ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు వితౌట్ ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది కోర్స్ రన్ చేస్తున్నారు. సో మన స్టూడెంట్స్ కూడా ఎప్పుడైతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు డిమాండ్ అనేది పెరిగిందో అప్పుడు ఇతర రాష్ట్రాల వైపు వెళ్ళి అక్కడ ఈ కోర్స్ అనేది చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక 4 to 5 years నుండి ఎప్పటి నుండి అయితే ఐకార్ అనేది మ్యాండేటరీ చేశారో ఐకార్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండే స్టూడెంట్ డిగ్రీ పొందితే గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఇస్తున్నారో అటువంటి స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసి అట్లీస్ట్ ఎంఎస్సి అగ్రికల్చర్ ఐసీఆర్ అక్రిడిటేషన్ ఉన్న యూనివర్సిటీ నుండి చేసి తర్వాత ఏదైనా జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందేమో అన్న ఆప్షన్ కోసం చూస్తున్నారు. బట్ ఇక్కడ ఐసీఆర్ ఏం చేస్తుందంటే అగైన్ ఎంఎస్సి అగ్రికల్చర్ వచ్చేసి ఎవరైతే ఐసీఆర్ అక్రిడిటేషన్ పొందిన యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తుంది. సో ఇక్కడ ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ యూజీసీ రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారో వాళ్ళకున్న ఆప్షన్ ఏంటంటే అబ్రాడ్లో వాళ్ళు ఎంఎస్సీ అగ్రికల్చర్ అనేది చేసుకోవచ్చు. అబ్రాడ్లో ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసుకొని మళ్ళీ అగైన్ ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతి జాబ్కి అనేది వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ప్రైవేట్ సెక్టార్లో టాప్ ఎంఎన్సీస్ కూడా ఆబ్వియస్గా అబ్రాడ్లో వాళ్ళు ఎడ్యుకేషన్ చేసి వచ్చారంటే డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ ప్రియారిటీ అనేది ఇస్తారు. సో ఎందుకంటే బయటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన దగ్గర చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 50 అబౌవ్ సాయిల్ టైప్స్ ఉన్నాయి. అలాగే వేరే కంట్రీస్కి వెళ్తే ఈ సాయిల్స్తో పాటు అక్కడున్న సాయిల్స్ పైన కూడా వీళ్ళు ట్రైన్ అనేది అవుతారు. అండ్ దాంతోపాటు కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడతారు బయటికి వెళ్ళిన వాళ్ళు. సో దీనివల్ల అంటే టాప్ మోస్ట్ ఎంఎన్సీస్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో ఎంఎస్సీ చేసి వస్తారో వాళ్ళకు ప్రియారిటీ అనేది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ సార్. అంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవాలి అనుకునే విద్యార్థులకు ఎటువంటి స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు అంటారు? సో బీఎస్సీ అగ్రికల్చర్లో వచ్చేసి ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉండవు. అది కామన్ కోర్స్ ఉంటుంది 4 yearsకు. ఫస్ట్ 3 years వచ్చేసి 60% థియరిటికల్స్ ఉంటాయి, 40% ప్రాక్టికల్స్ ఉంటాయి. అండ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్గా రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఒక సెమిస్టరు, అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేసి ఒక సెమిస్టర్ అనేది ఇలా 4 years అనేది అక్కడ సెగ్రిగేట్ చేయబడి ఉంటుంది. అండ్ ఎంఎస్సీ విషయానికి వస్తే ఇక్కడ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ అనేది ఉంటాయి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్కు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ 4 years అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఏ సబ్జెక్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ సబ్జెక్ట్ మీద ఇంకా డెప్త్గా ఇక్కడ ట్రైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంఎస్సిలో జనరల్గా మనకి ఇండియాలో వచ్చేసి ఎంఎస్సి సెరికల్చర్ కానివ్వండి, అగ్రోనామీ ఒకటి, ఎంటమాలజీ ఒకటి, సీడ్ టెక్నాలజీ ఒకటి, సాయిల్ సైన్స్, ప్లాంట్ బ్రీడింగ్ ఇటువంటి కోర్సెస్ అనేది ఎంఎస్సిలో మనకి ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే అదర్ కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఇంకా కొన్ని కోర్సెస్ కూడా అంటే జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ అనేసి ఇట్లా కొన్ని కాంబినేషన్లో కూడా కొన్ని స్పెషలైజేషన్స్ అనేది అక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఓకే. అంటే సార్ ఈ అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే దాదాపు చాలా కోర్సెస్ కూడా 2-3 months కొంచెం లేట్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ విషయానికి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రైట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం తీసుకుంటే కనుక ఇంకా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయలేదు. జనరల్గా ఎవ్రీ ఇయర్ మన తెలుగు స్టేట్స్లోనే తీసుకుంటే ఎంసెట్ ఎగ్జామినేషన్ అనేది ఆల్మోస్ట్ April 3rd week ఆర్ April endingలోనే అయిపోతుంది. అండ్ May 1st week ఆర్ 2nd week రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఎంసెట్ రిజల్ట్. అండ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనేది
జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఆగస్ట్ నుండి సెషన్ కూడా స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తీసుకుంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా జరగలేదు కాబట్టి, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆంధ్ర తీసుకుంటే కనుక జూలై 27th నుండి ఎంసెట్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో జూలై 27th ఎంసెట్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ సెషన్ అనేది సెప్టెంబర్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 2 or 3 months అనేది ఇక్కడ డిలే అయ్యే ఛాన్సెస్ అనేది కనపడుతున్నాయి అన్నమాట. అలాగే మహారాష్ట్రలో తీసుకున్నా కానీ అక్కడ ఎంఎస్టీ సెట్ అనే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంతవరకు కండక్ట్ చేయలేదు అక్కడ కూడా. సో ఎంఎస్టీ సెట్ అనేది లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటే మోస్ట్లీ టెంటేటివ్గా జూలై ఎండింగ్లో కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో జూలై ఎండింగ్ కండక్ట్ చేస్తే అగైన్ రిజల్ట్ రావాలి అండ్ కౌన్సిలింగ్ రౌండ్స్ అన్నీ జరగాలి కాబట్టి అక్కడ కూడా సెషన్ అనేది సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఇంకొక 1 month డిలే అయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్ రాజశేఖర్ గారు. అంటే మా వ్యూవర్స్ అందరికీ కూడా ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో, ఎంఎస్సీ అగ్రికల్చర్ చేయాలి ఇంట్రెస్ట్గా ఉన్న విద్యార్థులందరికీ కూడా ఐసీఆర్ గుర్తింపు ఉన్న యూనివర్సిటీస్ ఏంటి, ఎలా చదవాలి, అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. మొత్తంగా చూస్తున్నారు కదా, బీఎస్సీ అగ్రికల్చర్ లేదంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ చదవాలనుకునే విద్యార్థులు స్క్రీన్పై ఉన్న నంబర్లకు కాల్ చేసి డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారితో మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. మీకున్న సందేహాలు అన్నీ కూడా ఆయన నివృత్తి చేస్తారు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.